శతపదిహేరు అక్కడ ఉత్తరి కింద పాప సన్నబుట్లు పొడి చేసి పంపేయారండి బాబు. 28 ఏళ్ల క్రితం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో జరిగిన శిరోమండనం సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. 28 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత అనేక వాదనలు విన్న కోర్టుకు సంబంధించి, అంటే విశాఖపట్నంకు సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఈరోజు సంచలనమైన తీర్పునైతే వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరికొంతమందికి 18 నెలల జైలు, దానితో పాటు 1.5 లక్షల జరిమానా కూడా విధించింది అన్న విషయం తెలిసిందే. అయితే వెంకటాయపాలెంలో ఆనాడు జరిగిన సంఘటనల నేపథ్యంలో అప్పట్లో ఎటువంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తాయి, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఇంత సుదీర్ఘకాలం తర్వాత ఈ తీర్పు వెలువడిన నేపథ్యంలో వెంకటాయపాలెంకి సంబంధించిన ప్రజలు, అంటే దళిత కాలనీ ఇది, ఈ కాలనీకి సంబంధించిన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. ప్రస్తుతం మనం వెంకటాయపాలెం దగ్గరలో ఉన్నటువంటి ప్రధాన ద్వారం దగ్గర, అంటే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఉన్నాం. ఒకసారి మన విజువల్స్లో చూసినట్లయితే ఇది వెంకటాయపాలెంకి సంబంధించిన ఎస్సీ కాలనీకి సంబంధించిన అంబేద్కర్ స్టాట్యూ ఇది. అదేవిధంగా ఇది ఈ ప్రాంతం నుంచి ఇలా లోనికి వెళ్తే ఈ వెంకటాయపాలెం ఈ గ్రామం. అదేవిధంగా ఈ మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఇక్కడ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. ఆ రోజుని, అంటే 28 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి అసలు స్థానికులు ఏమంటున్నారు, ఈ కేసు తీర్పు నేపథ్యంలో వారు వారి స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నాన్ని ఏబీపీ చేస్తుంది. వెళ్దాం రండి. ఈ శిరోమండలం కేసుకు సంబంధించి ఇక్కడ మీరు ఒక స్థానికులు, ఆ రోజున అసలు ఏం జరిగింది, మీరు అప్పుడు మీరు పెద్ద ఇక్కడ? నేను పెద్ద కదండి బాబు, మాది ఊరు మసపల్లి, సొంత ఊరు మసపల్లి అండి. మసపల్లి అయితే అత్తను వచ్చేసి ఇదే మా ఇల్లు. మా ఆవిడ మన పోయిందండి బాబు. 1996లో జరిగింది ఇది, అర్థమైందా? ఇప్పటికి ఎంత అయింది? 27 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అంటే నేను బోస్గారి పార్టీ, నేను ఎప్పుడు పార్టీలో వద్దులే, పార్టీలో వద్దండి. జరిగిందండి. జరిగితేనే సలపూడు పట్టాభి, కోడిశనరాయు స్కూల్కి వెళ్ళేవారు, రాంపురం స్కూల్కి వెళ్ళేవారని. వెళ్తేనే కాపులు అమ్మాయిలు వీళ్ళతో పాటు బస్సు ఎక్కి వెళ్ళేవారని. వెళ్తేనే వాళ్ళు ఏం పెట్టారు, కుర్రలు ఇద్దరు మీద కోటిరాయి మీదనే, కోడిశనరాయి మీదనే, సలపూడు పట్ట మీదనే పిల్లల్ని రేపు చేశారు. అలా ఏం పెట్టారండి. ఉట్టి అంతా గ్యామ్లింగ్ అండి అది, అంతా సొల్లు. వీళ్ళందరూ బోస్గారి పార్టీ అప్పుడు వాళ్ళు బోస్ గారు క్యాన్వాస్ చేసేవారు అప్పుడు ఆ టర్న్లో. ఇండిపెండెంట్కి విమాన గుర్తుకి క్యాన్ చేసేవారు. అప్పుడు అక్కడ వచ్చిన తర్వాత కుర్రవాళ్ళు అక్కడ తోట తిమ్మితో వచ్చిన తర్వాత జైలు కొట్టేవారు అక్కడ, అంత దినం వచ్చిన తర్వాత జైలు కొట్టి. అసలు ఏం జరిగిందండి ఆ రోజుని? ముగ్గురిని శతపదిహేరు అక్కడ ఉత్తరి కింద బొడ్డువారిపేటలో శతపదిహేరు. ఇంకేమన్నారు, 5 ఎంతమంది అక్కడ? ఇంకిద్దరు ఉన్నారు. కోడిశనరాయు అది దడాల వెంకటరత్నం ఉన్నారు. కానీ బొడ్డువారిపేటలో ఒక అతను ఆ శతబాయి అతను చూసి మావుడండి, బొడ్డు శ్రీరాములని చచ్చిపోలేండి. చచ్చిపోతేనే ఒరి మీరు బాగా వేస్తున్నారు, శతబాయి వేస్తున్నారు బాబు, మీరు ఎక్కడైనా పారిపోంటారా అని చెప్పండి వాళ్ళతోటి. అప్పుడు తుఫాను ఎలటర్ స్తంభాలు పడిపోయేప్పుడు ఆ పనికి వెళ్ళేవారు వీళ్ళిద్దరనే, వెంకటరత్వనే కోడిశనరాయని. వెళ్ళిపోతాను, పరారైపోతాండే ఆయన దడాల వెంకటరత్నం నాన్ననే ఇంటింటి తిరిగి కూడా రోజుని, అరే బాబు రానరా ఊళ్ళోకి, ఆడమ్మగా రానరా అని రోజు వెళ్ళి ఊళ్ళో అక్కడికి. ఒరే తోట రామనివుడు, తోట రామండి, వాళ్ళిద్దరిని తీసిరండ్రా, వాళ్ళు ఎక్కడున్నారో తీసిరండి, వాళ్ళు మా చేతు దొరికారు అనుకో మట్టి అయిపోతారు వాళ్ళు అని ఊరండి. అండి బాబు ఎలా 10-15 రోజులకి వచ్చారండి. వచ్చిన తర్వాత పొద్దుటండి ఆడమ్మకంత వెళ్ళాం ఇంటికి. వెళ్తే అండి అప్పుడు తోట తిమ్మితులు టీడీపీ అండి ఉన్నమాట చెప్పేస్తాను ఖచ్చితంగా. నేను ఇప్పుడు కోరమడి వెళ్ళిపోతున్నాను, అర్జెంట్ పని మీటింగ్ ఉందా కాదు నాకు, కోరమడి వెళ్తున్నాను నేను. సాయంత్రం వస్తాను నేను, 10 గంటలకు వస్తాను నేను. అంబేద్కర్ బొమ్మ కాడ కారు ఆఫ్ చేసి మీ పెద్దలు కారు పంపుతాను, అప్పుడు వద్దురు కానీ మీకు మాకు గొడవలు ఎందుకు, తెల్లారితే మొక్కలు చూసుకోవాలి కదా, మీ పనులకు మా పనులకు మీరు రావాలి కదా అని అన్నాడండి. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళివ్వండి.
కూర్చొని రాయనని దడరంకడం అలా చెప్పినందుకు మీరు తీసుకెళ్ళారు అక్కడికి. తోట దడ వెంకటరత్నాన్ని కూర్చొని రాయని తీసుకెళ్ళండి బాబు. తీసుకెళ్తే ఆడ మాకి అందరం వెళ్ళిపోయాం. ఈ లోపల మంగళూరు రెడీ పెట్టారు. మంగళూరుని రెడీ పెట్టి ఈ కుర్రను లోన తీసుకుపోరు. అప్పుడు ఆ బిల్డింగ్ కదండి ఇది బిల్డింగ్ మామూలుగా ఉండేది, పెంకుటిల్లు కింద ఉండేది. ఉండదండి. ఎండ బాబు పెంకుటిల్లు ఉంటే ఆ కుర్రను తీసుకుపోయి ఎండ కుర్రల్ని 10 మంది పోపరచి కోపల అబ్బాయిని సీతపదిహేను లోన సీతపదిహేన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత మంగళూరిని గుండ్లు గీసేసి లోన గుండ్లు గీసేసి మంగళూరిని భయం పడ్డాడు. గీనే భయం పడ్డాడు. తర్వాత రాము ఇలా తనేసాడట అని తనేయడంతో గుండ్లు గీసాడు బాబు. గుండ్లకి పాప సున్నం బుట్లు పొడి చేసి పంపేయారండి బాబు. అదే అంతే అండి, అంతే. అమ్మనాడు పొద్దు నుంచి పెద్ద పెద్ద నాయకులు ఉంటారు కదా, తుని నాసా సమత్త ప్యామదాస్ గారు అండి బట్టలు బియ్యం కందిపప్పు నూనె అన్నీ పంపాడు ఇక్కడికండి లారీ మీద. అండి బాబు నాళ్ళకి మీకు న్యాయం జరిగిందా? జరగలేదండి బాబు. మరి వాళ్ళు తీర్పిచ్చింది కదా కోర్టు, 18 నెలల జైలు విధించింది కదా. చిన్ననే అదే చాలు బాబు నాకు, అదే చాలు నాకండి, అదే చాలు నాకు, అదే చాలు. నేను ఎప్పుడు తెలీదా నీకు తీర్పిచ్చినట్టు? నాకు తెలదండి బాబు. సెక్యూరిటీ ఇక్కడ ఉంది కదండి పొద్దు నుంచి నాకు తెలదాం. నాకు ఎవరు చెప్పరు, ఎవరు మీరు ఆటోలు చెప్తూనే వింటాను కానీ అలా చెప్పమంటే నేను నమ్మను అసలు. నేను 18 నెలల జైలు, 2 లక్షల జరిమానా బాబాయ్. పోలేడు బాబు. ఎన్నాళ్ళకి న్యాయం జరిగిందా నీకు? మీకు అందరికీ జరిగిందండి. చాలా మంచిదండి బాబు, చాలా మంచిది. అదే సంతోషం. నేను ఎవరైనా సరే కరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఆ రోజున జరిగిన అన్యాయం పట్ల మీరు చాలా నీతిగా నిలబడ్డామండి మేము. మాకు దళితులకి ఇప్పుడు ఇలా జరగకూడదన్న కోరికతోటి మేము నిలబడ్డామండి. ఇప్పుడు న్యాయం జరిగింది కదా, న్యాయ వ్యవస్థపై మీకు నమ్మకం మరింత బలపడింది అనుకోవచ్చా? అవునండి, బలపడిందండి. అసలు మీకు న్యాయం జరుగుతుందని అనుకున్నారు అసలు? అనుకోలేదండి. అంటే 27 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం న్యాయం జరుగుతుందిలే, వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కదా అని అనుకున్నామండి. కానీ న్యాయం జరిగిందండి మాకు. ఇంకొక అతను చనిపోయాడంట కదమ్మా, ఎవరమ్మా అతను? పువ్వల వెంకటరమణ అండి, అక్కడండి చనిపోయారండి. కనవాళ్ళు 4 ఉన్నారు. అందరూ కూడా పోరాడారు. చాలా ప్రలోభాలు వచ్చినాయి అంట కదా వీళ్ళకి, అంటే డబ్బులు ఇస్తామని బెదిరింపులు అయ్యి వచ్చినాయి అంట, నిజమేనా? నిజమేనండి. చాలా ఒత్తిడి చేశారు కానీ ఎవరు లొంగలేదండి. ఈ వెంకటాయపాలెంకి సంబంధించి ఈ గ్రామ పెద్ద అయినటువంటి జీవరత్నం అంతా ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటే మీరు ఇక్కడ స్థానికంగా పెద్ద అంటున్నారు, 28 ఏళ్ల తర్వాత సుదీర్ఘకాలం తర్వాత ఈ శిరోమండలం కేసుకు సంబంధించిన ఫలితం ఈరోజు వచ్చింది, అంటే తీర్పు వెలువడైంది. మీరు ఎలా చూడవచ్చు దీన్ని? అంటే మీకు న్యాయం జరిగింది అనుకోవచ్చా? మా దళితులకు న్యాయం జరిగినట్టే మేము సంతోషిస్తున్నారు. అదే మరి చాలా కాలం పోరాడారు కదా? పోరాడారు. అదే కోర్టులో ఉంది కదా, మన కోర్టు ఏదో న్యాయం చేద్దాం మేము ఆశించామంటే 4 ఈ బాధితుల్లో ఆల్రెడీ ఒకరు చనిపోయారు, ఈ మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారండి. ఇక్కడే ఉంటున్నారండి ఒకసారి. అయితే ఇక్కడ పెద్దగా మీరు ఈ సంఘటనకు సంబంధించి ఈ తీర్పుకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? నాకు మంచిగా జరిగిందని చెప్తాను, జరిపేది ఏముంటుందండి. గతంలో వీళ్ళు ఎస్సీలు కాదు క్రైస్తవులు, వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసు వీరికి వర్తించదు అనే వాదనలు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఈరోజు కోర్టు మీకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇది ఎందుకు ఇంత, అంటే పైన రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే ఇంత లేట్ అయింది అనుకోవచ్చా? అది మనకు తెలియదండి. అది ఏంటనేది అది ఆగింగా ఏం చూసుకున్నా మనకు తెలియదు. మనం ఎంతో ఎక్కడి వరకు తప్ప బయట మనకు తెలియదు కదండి. అదండి పేట వరకు మనకు తెలుస్తుంది. ఇప్పుడు త్రిమూర్తులు గారి ఇల్లు కూడా ఇక్కడే సమీపంలో కనిపిస్తుంది. మీరు అందరూ కలిసే ఉంటారా ఎప్పుడైనా? కలిసే ఉంటామండి. ఏదైనా అవసరం అయితే కౌరు అమ్ముతాడు, మేము అందరం వెళ్తామండి. ఆయన వస్తారు పేటలోకి, ఏం కావాల్సి ఎలక్షన్ నడవలు తిరుగుతారు, వెళ్తారు మామూలు అండి. ఈ అంబేద్కర్ విగ్రహం ఆయన కట్టించాడు అంటున్నారు, ఎంతవరకు? లేదండి, మా సొంతంగా మా పేటే కట్టించి ఎవరిది ఏ ఒక్క రూపాయి ఇతర వాళ్ళు ఎవరిది వేయించలేదండి. ఇప్పుడు కూడా జయంతి మా పేట రూపాయలే పెడుతుంది తప్ప ఎవరైనా సంద ఇతరమే ఇచ్చుకోవాలి. బయట ప్రచారం అలా ఉంది? లేదండి, అదంతా తప్పుడు రంగండి అసలే. ఎవరో కూడా ఏ ఒక్క రూపాయి ఇత్తనం ఇచ్చుకోలేదండి.
పేరు కనికల గణపతి అండి. అంటే అప్పుడు 27 సంవత్సరాల క్రితం అంటే 1996లో జరిగిందండి గొడవ. అసలు ఏం జరిగిందండి అప్పుడు? అప్పుడు ఏం జరిగిందంటే మేము మామూలుగా అప్పుడు 10th అయిపోయిందండి, అది 93లోని. 10th పోతే 96 తుఫాన్ వచ్చింది కదండి. ఆ పోళ్ళు పనికి వెళ్ళి వాళ్ళం మేము, పడిపోయినాయి కదా పోళ్ళు, ఎలక్ట్రిక్ పోళ్ళు. ఆ పనికి వెళ్తాం వల్ల అక్కడే బస్ స్టాప్ అక్కడ ఉండేది మాకు. 5 కుర్రాళ్ళు, మేము 5 వెళ్ళి వాళ్ళమండి మామూలుగాని. వెళ్తుంటే మరి ఎందుకు గొడవ ఎందుకు వచ్చిందని తెలియదు, మమ్మల్ని ఉత్తుండని 4 కొడతం జరిగింది. అవేళ ఎవరు? కాపులు కొడతం జరిగింది. ఆ తర్వాత 15 రోజులు నన్ను సబ్జెక్ట్ వేశారండి. తర్వాత సిరిమండలం డిసెంబర్ 29ని ఇంకో 2 కుర్రోళ్ళని కౌరు పంపించి తోటతని మిత్రులు, మీరు రెండు తగు తేల్చేస్తా అన్నారట. తగు తేల్చేస్తారని కుర్రోళ్ళు తీసుకుని వెళ్ళారు పెద్దలు చిన్నలు అందరూ. తర్వాత పెద్దలు అన్నారు, బాబు కట్టు అయిపోయింది తీసుకుపోతాను అంటే పెద్దలు అప్పుడు కుదరదు, గుండెలు గీసే సిరిమణలు చేసేయాలని సిరిమణలో కంట్రాప్లు గీసారు 2 కుర్రోళ్ళకి. ఎవరు ఆదేశించారు అప్పుడు? ఎవరండి? ఇలా శిరోమండలం చేయమని ఎవరో చెప్పారంటారు అప్పుడు? ఎవరు చెప్పారు? మేము సభ్యులు ఉన్నాక మాకు తెలియదండి ఆ విషయం. జైల్లో ఉన్నాను కదండి. ఎవరు ఆదేశించారని 10 మంది 20 మంది వాళ్ళు ఉన్నారు కాపులు, మా ఊళ్ళో పేట ఉన్నారు. ఎవరు ఆదేశించారనేది మనకు తెలియదు. అప్పుడు శిరోమండనానికి గురైన యువకులు ఎవరండి? వాళ్ళ పేర్లేంటి? కోటి శంకరాజునండి, దడాల వెంకటరత్నం. అసలు గొడవకు కారణం మీరు జైల్లో ఉన్నారు, వీళ్ళకి చేయాల్సిన అవసరం ఏంటంటారు? 5 వెళ్ళి వాళ్ళం కదండి, 5 పనికి వెళ్ళి వాళ్ళం కదా కలిసి. నన్ను ఫస్ట్ కూడా నన్నే కొట్టారండి. నేనేం చేశాను, మొత్తం మీద వాళ్ళు కొడతాం 10 మంది ఏకమే కొడతాం వల్ల ఈ 5 వెళ్ళి వాళ్ళు కదా 5 పేర్లు వచ్చినాయి. 5 పేర్లు చెప్పేస్తాం వల్ల 5 టాజు ఉన్నారు గొడవలోనని 5ని ఇచ్చేయమాట. ఆ గొడవల్లో మరి మీరు సబ్ జైల్లో ఉన్నారు, ఈ కోటి చిన్న కోటీలు అందరూ కూడా అప్పటికి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారండి, జైల్లో లేరండి. వాళ్ళని అప్పుడు కొట్టలేదు. మా ముగ్గురిని కోటి దడాల ఇది చలపూడి పట్టారామని నన్ను పూల వెంకటరామని కొట్టేసి చలపూడి పట్టారామని నన్ను సబ్ జైల్లో పడేశారండి. మిమ్మల్ని కొట్టి వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారండి. ఇద్దరు ఇక్కడ ఉండటం వల్ల ఎమ్మెల్యే గారు అప్పుడు అక్కడికి వెళ్ళారు తెలీదు. తర్వాత డిసెంబర్ 29 జనవరి 1 రేపు అనగా తగు తేల్చేస్తాను తీసుకొచ్చామన్నాను. మా పెద్దలు తీసుకుని వెళ్తాం జరిగింది. అప్పుడు శ్రీరామన్ ఎవరు అనేది మనకు తెలియదు, ఎవరు చేయమన్నారని తెలియదు. సమక్షంలో జరిగింది, సంవత్సరంలో జరిగిందండి గొడవ. అయితే ఆ రోజున తగు ఆయన సంవత్సరంలో జరిగింది తగు అయితే. అసలు ఇది అమ్మాయిల గురించి అప్పుడు గొడవ జరిగింది, అమ్మాయిలు నడిపిస్తున్నారు అనేసి. అంత లేదండి అమ్మాయిలు నడిపించాల్సిన సీన్ మాకు లేదండి. అలా కోటేశ్వర్లు మేమేంటండి, మేము పేదవాళ్ళం. అలాంటి భయం ఎక్కువ కూడా మాకు అప్పటికి. 30 సంవత్సరాల కింద వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే భయం మాకు. దాని గురించి అమ్మాయిల జోలికి కూడా వెళ్ళమండి మేము. అప్పట్లో వెంకటాయపాలెం గొడవ, అసలు ఈ శిరోమండలం గొడవ చాలా మందికి బయట ప్రపంచం తెలియదు. ఎప్పుడుకో వారం రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత ఎస్పీ గారు 6 రోజుల తర్వాత వచ్చారండి. వచ్చిన తర్వాత ఎస్పీ గారు త్రిపేట గారు వచ్చారు వెంకటాయపాలెం. వచ్చి ఏం జరిగిందని చెప్పండి అంటే మేము చెప్పలేదండి, ఎవరం భయపడి. ద్రాక్షాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఒకరికొకరు స్టేట్మెంట్ తీసుకుని ఆయన అప్పుడు తోటతింపులను అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు అన్నమాట. ఇందులో ఎవరో ఒకరు చనిపోయారు అనేసి అంటున్నారు. ఎవరండి? పూల వెంకటరామన్ అండి. మొన్నే చనిపోయింది, 6 నెలలు అవుతుంది చనిపోయి పొరడు. శిరోమండలం ఎవరికి చేశారండి మీ 5గురిలోను? కోటి చంద్రరాజుగానండి, దడాల వెంకటరత్నం. వాళ్ళిద్దరు ఉన్నారండి ఇప్పుడు? ఇక్కడ ఉన్నారండి, వైజాగ్ వెళ్ళినట్టు ఉన్నారు. గురించి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారండి. చనిపోయిన ఆయన మీతో పాటు జైల్లో ఉన్న వ్యక్తి లేరండి, బయట ఉన్నాడండి. కొట్టేసి బయట పంపించారు. చల్లబడి పట్టాభిరామని నన్ను జైలు పెట్టారండి 15 రోజులు. చనిపోయిన ఆయన ఇక్కడ ఉన్నాడండి. అప్పుడు ఆయన జైలు పెట్టలేదు. 15 రోజులు జైల్లో ఉన్నాండి, సబ్ జైల్లోని. తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత 5 కలుసుకున్నాం. ఏం పోతే కొంచెం గొడవలో అని ఊరుకున్నామండి. ఊరుకున్న కాకుండా ఎస్పీ గారికి అలా తెలిసిందో మరి తెలీదు. ఎస్పీ గారు వచ్చారు, ఒకళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. తీసుకుని అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అన్నమాట 10 మంది. 27 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉందండి దళితులకి. మాకు చాలా సంతోషంగా ఉంది తీర్పిస్తాం వల్ల. ప్రతి ఒక్కరు తెలిసింది కాబట్టి దళితులు అనుకున్నారా ఇలా ఈ కోర్టుని ఏం జరగదు కదా ఏమైనా అనుకున్నారో, కానీ ఇంతకాలం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాం దళితులం అందరం. మరి మీకు ఈ మధ్యకాలంలో అంటే కోర్టు ఈ వాయిదాలు ఈ జరుగుతున్న క్రమంలో చాలా ప్రలోభాలు వచ్చినాయి అని చాలా మంది చెప్తుంటారు. ఎంతవరకు నిజమది? లేదండి ఏమి రాలేదండి. ప్రలోభాలు అంటే మీకు ఇస్తాం లేదండి. అటువంటి ఇస్తాను అన్నది ఏమి లేదండి. ఆ టాపిక్ రాలేదని ఎవరికైనా ఎవరు వచ్చి మిమ్మల్ని కేసు విత్డ్రా చేసుకోమని అడగలేదండి. ఎవరు కూడా అడగలేదు. విత్డ్రా చేసుకోండి కేసు, అది 1 లక్ష ఇస్తాను 2 లక్షలు ఇస్తానని ఎవరు కూడా అనలేదండి మమ్మల్ని. ఇంతకాలం తర్వాత ఈ తీర్పు ఇలా మీకు అనుకూలంగా రావడం ఎలా మీరు ఎలా? చాలా సంతోషపడుతున్నామండి. తీర్పు అనుకూలంగా రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కాబట్టి
దళితులకి ఒక న్యాయం జరిగింది, కోర్టు కూడా న్యాయం చేసింది, కోర్టును కూడా విమర్శించకూడదని ఇదే ఉందండి మాకు కూడా. అసలు న్యాయం జరుగుతుందని మీకు ఎంతకాలం అనుకోలేదండి, మేము న్యాయం జరుగుతుంది అనుకోలేదు. కోర్టు తీర్పు చెప్పదు మనకు అనుకున్నాం, కానీ ఇంతవరకు న్యాయం జరిగిందని చాలా సంతోషం. కోర్టు కూడా చాలా మంచి జరిగిందండి, కోర్టు కూడా జడ్జి గారు కూడా మాకు మంచిగా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది, ఈ ప్రభావం ఆయన ఆల్రెడీ పోటీలో ఉన్నాడు ఎక్కడో మండపేటలో, ఎలా ఉండబోతుంది ఏమని తెలియదండి, ఆ విషయం మనకు తెలియదు. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? మేము ప్రస్తుతానికి వ్యవసాయం పని చేసుకుంటున్నాం. వ్యవసాయ పనిలో వ్యవసాయం 10వ తరగతి చదువుకున్నానండి. పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి ఉందండి. వ్యవసాయం పని చేసుకుంటాం. ఎంతమంది పిల్లలు? పిల్లలు అవ్వలేరండి ఇంకా. వ్యవసాయం మిగతా వాళ్ళకి కూడా పెళ్ళి అయినాయా? మొత్తం అందరికి అయిపోయింది పెళ్ళిళ్ళు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారండి. వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు. పట్టాభిరామేగా అవ్వలేదు అంతండి, చాలపడి పట్టాభిరామని పెళ్ళి మేము ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు ఆ కొరడు. కేసు గురించి ఎదురు చూసిన ఇప్పుడు దాకానే నగ్గిందని మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ఇల్లుని చూసినట్లయితే ఇది కేసులో ఒక బాధితుడిగా ఉన్నటువంటి కోటి చిన్నరాజుకి సంబంధించిన ఇల్లు ఇది. ఇక్కడ ప్రస్తుతం కోటి చిన్నరాజుకి సంబంధించి అతనికి వివాహం అయింది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అతని అన్నగారు ఈ కోటి పెద చిన్నరాజు పక్కనే ఉంటారని ఆయన భార్య చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలో ఈ శిరోముండన బాధితుడికి సంబంధించి కోటి చిన్నరాజు ఒకరు. ఈ కేసుకు సంబంధించి 27 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు తీర్పు కోర్టు వెలువరించిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకాలం నిరీక్షించాము, కేవలం న్యాయం కోసమే మేమంతా ఎదురు చూసాము, ఎన్నాళ్ళకు మాకు న్యాయం జరిగింది, అది శిక్ష ఎంతకాలం అనేది పక్కన పెడితే మాకైతే న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఏర్పడింది, ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిందనే ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే చిన్నరాజు ఈ తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నంలో ఉన్నారు, ఆయనతో పాటు ఇంకొక బాధితుడు ఉన్నారు. అయితే చిన్నరాజు కుటుంబం మాత్రం రామచంద్రపురంలో ఉంటుంది అని చెప్పారు, ఆయనకి ఇద్దరు పిల్లలు అని చెప్పారు. ఇంకొక బాధితుడు సల్లపూడి పట్టాభిరామయ్య, అతనికి సంబంధించిన ఇల్లే ఈ ఇల్లు. అంటే వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి వీళ్ళందరూ కూడా నిరుపేదలే. ఈ ఇల్లుని చూస్తే మనకు అర్థమవుతుంది, ఇతని పేరు సల్లపూడి పట్టాభిరామయ్య అని చెప్తున్నారు. ఆ రోజు శిరోమండనం కేసుకు సంబంధించిన ఘటనలో ఇతను కూడా ఒక బాధితుడు. ఇతను ప్రస్తుతం ఇతను వివాహం అయితే చేసుకోలేదు. ఇతనికి ఒక తల్లి, ఈయన తల్లిగారు ఇటీవలే కాలం చేశారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అతను కూడా ఈ కేసులో ఎప్పటి నుంచో ఆనాటి నుంచి ఎటువంటి ప్రలోభాలకు గురవకుండా, ఎటువంటి బెదిరింపులకు కూడా తను భయపడకుండా ఈ పోరాటంలో నిలిచి తనతో పాటు ఉన్న మిగతా బాధితులతో కలిసి ఈ ప్రయాణం చేశాడు. అయితే ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా మొత్తం మీద విజయం సాధించారని స్థానికులు చెప్తున్నారు. ఈ విజువల్స్ చూసినట్లయితే ఈ ఇల్లు కూడా ఈ పట్టాభిరామయ్యకి సంబంధించిన ఇల్లు ఇది. ఇతను కూడా చాలా నిరుపేదని తెలుస్తుంది. ఇతను తల్లిగారు ఇటీవల చనిపోవడంతో ఈ ఇంట్లో ఎవరు ఉండలేదు, ఆయన మాత్రం ఇక్కడే ఉంటున్నాడని చెప్తున్నారు. అయితే ఇతనికి వివాహం చేసుకోకపోవడం వలన ఇతను ఒంటరిగానే ఉంటున్నాడు అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూసినట్లయితే ఇల్లు ఒక పరిస్థితి మనం అర్థమవుతుంది, ఈ ఇల్లు కూడా ఎంత నిరుపేదలో. ఈ శిరోమండలం కేసు ఘటనకు సంబంధించి ఈ బాధిత వర్గాలందరూ కూడా మొత్తం అందరూ కూడా నిరుపేదలు అనే ఈ విజువల్స్లో చూసిన ఇళ్లను బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతకాలం అంటే 28 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఈ వెంకటాయపాలెంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి శిరోమండనం కేసులో న్యాయం గెలిచిందని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది.